ఏపీ ప్రభుత్వం P4 కార్యక్రమాన్ని ఉగాది నాడు ప్రారంభించనుంది. దీనికోసం వెలగపూడిలోని సచివాలయం వెనుక భాగంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా P4 కార్యక్రమం ప్రారంభం కానుంది. సమాజంలో 10% మంది ధనవంతులు, 20% మంది పేదవారిని దత్తత తీసుకుని వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడమే P4 ఉద్దేశం. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రాజధాని అమరావతిలో సెక్రటేరియట్ వెనకాల P4 కార్యక్రమానికి నాంది పలికింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం మనం ఏదైతే గ్రౌండ్లో ఉన్నామో ఇదే P4 కార్యక్రమానికి అంటే 30వ తారీఖు ఏదైతే P4 కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక ముందుకు తీసుకెళ్తుంది. అసలు P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్గా దీనికి ఒక నామకరణం కూడా చేసిందని చెప్పొచ్చు. అయితే మనం ఏదైతే గ్రౌండ్లో ఉన్నామో 30వ తారీఖున జరగబోయే ఈ కార్యక్రమానికి అయితే కనుక అన్ని ఏర్పాట్లను కంప్లీట్గా అంటే ఉగాది రోజున ఉగాది పండుగ నాడైతే ప్రారంభించడానికి అన్ని సన్నాహాలు చేస్తోందని చెప్పొచ్చు. వెలగపూడిలోని ఏపీ సచివాలయం వెనక భాగంలో అయితే కనుక ఈ ఏర్పాట్లన్నింటినీ చేస్తున్నారు. మనం ఒక్కొక్కటి చూడొచ్చు కదా. అంటే ఇక్కడ ఏదైతే గ్రౌండ్లో మనం ప్రస్తుతం ఉన్నామో 30వ తారీఖు అయితే కనుక అన్ని ఏర్పాట్లను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా చేసేందుకు అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడికి చాలా మంది ప్రజలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది కాబట్టి ఇందుకోసం 50 లక్షల కుటుంబాలను ఉన్నతాధికారులు అయితే కనుక దీనికి సంబంధించి ఒక్కొక్క వర్గాలుగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఈ P4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తోందని చెప్పొచ్చు. అయితే దీంట్లో ముఖ్య భాగంగా అయితే కనుక ఈ ఇటు ప్రైవేట్ పబ్లిక్ ప్రజలందరినీ కూడా ఒక చోటికి చేర్చి ఆ భాగస్వామ్యంతోనే పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అన్ని నియోజకవర్గాల నుంచి అయితే కనుక P4 కార్యక్రమానికి ఈ రూపకల్పనకు అయితే కనుక చంద్రబాబు సుదీర్ఘ కసరత్తు చేసినట్టుగా మనకి క్లియర్ కట్గా అర్థమవుతా ఉంది. అయితే ఈ విధి విధానాలను కూడా ఖరారయ్యేటటువంటి అట్టడుగున ఉన్న పేదలకు సాధికారతకు అంటే వాళ్ళందరికీ కూడా అంటే అభివృద్ధి దిశగా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లే దిశగా ఇటు క్యాపిటల్ అమరావతిని కూడా డెవలప్ చేసే విధంగా అయితే కనుక ఇప్పటికే ఎన్నో సన్నాహాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈ P4 కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే అన్ని ఏర్పాట్లను కూడా కంప్లీట్ చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మరికొన్ని రోజుల్లో అయితే కనుక ఏర్పాట్లన్నీ పూర్తయిపోయిన అనంతరం అయితే కనుక ఉగాది రోజున ఈ P4 కార్యక్రమం అయితే కనుక చేయబోతున్నారు. అయితే ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపే విధంగా అయితే 11 ప్రశ్నలను కూడా ఇందులోని ఏర్పాటు చేసినట్టుగా మనకు అర్థం అవుతా ఉంది. ఒక్కొక్కరికి ఇచ్చి వారి నుంచి సూచనలు కూడా స్వీకరిస్తారు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా వారు ఇచ్చిన పేర్లతో పాటు ఏదైతే అంటే లో పోవర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క సమస్యకి ఏదైతే ఉంటుందో ఆ సమస్యలన్నింటినీ కూడా స్వీకరించే అవకాశం అయితే కనపడతా ఉంది. ఈ ప్రజా సమస్యల కోసం పెడుతున్న ఈ P4 కార్యక్రమానికి అయితే కనుక ఆ రోజు ఖచ్చితంగా ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాబోతున్నారు. అయితే ఇక్కడ ఉన్న కార్యక్రమాలకు సంబంధించి కూడా ఒక్కొక్కటిగా కూడా మానిటర్ చేస్తున్నారు అధికారులు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా ఇప్పటికే అన్ని కసరత్తులు చేస్తూ కూడా శరవేగంగా అయితే కనుక వీలైనంత త్వరగా ఏర్పాట్లన్నింటిని కూడా పూర్తి చేసి ఆ రోజు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా అయితే కనుక ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ సాహిత్య బిగ్ టీవీ అమరావతి.